సంసారం అంటున్నావేంటి అత్తమ్మ? సంసారం అంటున్నావేంటి? మాటలు అవి ఏది చెప్పకు, నాకు ఏడుపొస్తుంది. ఇప్పుడు నేను ఏడవన్నా సావన్నా బతుకన్నా అర్థమవుతుంది. అసంత ఇట్రా. A few moments later. నీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నా నేను. ఏం ముచ్చట చెప్పు. చెప్తే మరి కాదనద్దు. నీ మాట కాదంట నా అత్తమ్మ. నేను నీ మాట ఎప్పుడన్నా నేను జవ దాటినా? అదే నువ్వు వింటావా అనే నేను చెప్తున్నా. అదే మరి చెప్పు. అయితే నీ పెళ్లి కాక ముందుకు వినయ్ ఇంకొక అమ్మాయిని ప్రేమించిండు. ఏంది అంటే నీ పెళ్లి కాక ముందు విషయం ఇది. పెళ్లి కాక ముందుకు విషయం వినయ్ ఇంకోళ్ళు ప్రేమించిన విషయం నీకు తెలుసా? తెలియదా? పెళ్లి కాక ముందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అని ఆ అమ్మాయిని గట్టిగా ప్రేమించి ఆ అమ్మాయిని చేసుకుంటాను ఫిక్స్ అయిపోయిండు. అది నాకు చెప్పిండు. అయితే నేనేమన్నానంటే మనకు కులంగాని పిల్ల అద్దురా, కులమైన పిల్ల కావాలి. ఒక్కళ్ళు ఒప్పుకుంటే ఒకళ్ళు ఒప్పుకోరు. నేను ఒప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పెద్ద గొడవలు అయితే కొట్టుకునే కాలం అవుతుంది. అద్దు కొడుకు అన్న వాళ్ళే ఇక అట్లా నచ్చచెప్పంగా కొంచెం మారిండు. ఆ అమ్మాయిని అద్దన్నాడు. అద్దనుడు కాదు, నువ్వు కామెడీ చేస్తున్నావుగా. నీకు ఎక్కడ పని లేదా? నేను ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కామెడీ చేసినట్టు కొడుతుందన్న అది ముఖం. సీరియస్గా చెప్తున్నా ఇను. ఆ అమ్మాయితోడు బాధ నిన్న వేనా నాకు పంచపానం వెళ్ళిపోతున్నా బాధ చూడకుంటా. నా బాధ నాకుంటే నీ బాధ నీకున్నది. సరే తీయమ్మ నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు. ఆడొప్పుకున్నాడు. అయిపోయింది. నేను చేసుకొచ్చినాక ఇవన్నీ తెలిసే మీ కొడుకు లవ్ చేసిండు విడిచిపెట్టిండు అని తెలిసే ఒప్పించి నా దగ్గర తోలుకొని వచ్చినావా? అయిపోయింది కదా, ఇక ఒప్పించిన అయిపోయింది. మంచినే ఉన్నాడు. ఇంకొక అమ్మాయి అవసరం కదా, నిన్ను చేసుకొచ్చినాం. ఇక నిన్ను చేసుకొచ్చిన వాళ్ళే ఇక అయిపోయింది కావచ్చు. ఇక అమ్మాయి ప్రేమలో పడ్డాడు, అయిపోయింది. ఏం లేదు కదా అని అనుకున్నా. నిన్ను చేసుకొచ్చిన సంవత్సరం దాకా కూడా అలాంటి లెక్కలు నడిచినాయి. అలాంటి లెక్కలు అంటే ఇక అమ్మాయితోటే ఉంటుండు, అమ్మాయితోటే తిరిగిండు. నేను వచ్చినాక కూడా నన్ను చేసుకొచ్చినాక కూడా దాంతో ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. 3 నెలల గర్భవతి కూడా అయింది. ఏంది ఇక నీకు దాచి మాట్లాడుతున్నావు అత్తమ్మా నువ్వు? అవన్నీ నీకు తెలిసి మళ్ళీ నాకు చెప్పకుండా దాచిపెట్టి ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు? చెప్పరాలేదా? ఆడు ఫస్ట్ లవ్ లో పడ్డాడు కాబట్టి అదే మనసు అంతా అటే ఉన్నది. అటుంటే నా గొంతు కోతారా? నీ గొంతు కోసినావా? మంచినే ఉన్నావు. 2 పిల్లలు పుట్టిర్రు. మంచినే ఉంటున్నావు, మంచిగా ఎత్తుండు. ఆడు కూడా నిన్ను ఏమంటలేడు, అన్ని రకాలు చూసుకుంటుండు. మంచిగానే ఉంటాం, బతుకుతాం, మంచిగానే ఉంటాం. ఇప్పుడు నన్ను వేసుకున్నాక మళ్ళీ దాని దగ్గర కోవుడేంది, దాని దగ్గర ఉండుడేంది, మళ్ళీ 3 నెలల కడుపు అంటున్నావు. ఆ విషయం నీకు తెలుసు అంటున్నావు. అన్ని నాకు మా అత్తమ్మ నాకు సపోర్ట్ ఉన్నది, నాకు తల్లి లెక్క ధైర్యం ఇస్తుంది, నాతో అన్ని షేర్ చేసుకుంటుంది మా అత్తమ్మ. నేను అనుకుంటే దాచిపెట్టి ఇప్పుడు చెప్తున్నావు అత్తమ్మ నాకు. ఇంకా 3 నెలల కడుపు తీసేసిరా దానికి? ఇప్పుడు నువ్వు ఉండాలి, ఆ పిల్ల అద్దు అని 3 నెలల కడుపు తీపిచ్చిన. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమన్నా ఉందా? పాత ప్రేమలు కాబట్టి ఉన్నాయి కాబట్టి మర్చిపోతలేడు. నేను చెప్పుకుంటారాగా ఆయన ఆ కడుపు అద్దు ఏదో కడుపు కూడా తీసేసి పిల్లలు మర్చిపోరన్నా. ఫస్ట్ దాన్ని చేసి అయిపోవు కదా అత్తమ్మ. అత్తమ్మ రాయడికి రా కూర్చో అని అంటే ఏం మాట చెప్తుందో మంచి మాట అని అనుకున్నా నేను. మీ బావకాట ఇవరకు ఫస్ట్ లగ్గం కాక ముందుకే లవర్ ఉందట. లగ్గం కాక ముందుకు లవర్ ఉందా? మళ్ళీ నా లగ్గం అయినాక కూడా నన్ను చేసుకొచ్చుకున్నాక కూడా మళ్ళీ దాంతోనే సంవత్సరం దాకా కలిసి ఉన్నాడట. 3 నెలల కడుపు తీసేసిరట. అత్తమ్మ మాట్లాడు చూడు ఏం మాట్లాడుతుందో. అట్టినే కామెడీ చేస్తుంది అత్తమ్మ. నీ ఉండే రామక్క నువ్వు ఒకటి అది అట్లా అన్నది నువ్వు అట్టినట్టు. నేను సీరియస్ మాట్లాడితే మీరేమో జోక్ మాట్లాడుతున్నారు. చెప్తే కాదు ఇప్పుడు ఇదే మాట కొడుకింటే కరెక్ట్ అనుకోడా? మా అమ్మనే నాకు సపోర్ట్ వస్తుంది, నిజంగానే చేసుకోడా దాన్ని? ఇప్పుడు నా పిల్లలకైతే నాకైతే ఏం కావాలత్తమ్మా? కొడుకు చేసిన సంగతే నేను చెప్పుతుంటే మళ్ళా నేను చెప్పినట్టు కొడుకినడా అంటే ఏమన్నట్టే అది. ఇప్పుడు నువ్వు సాటుకి ఎత్తుండు. ఇప్పుడు నువ్వు అట్లా చెప్పినవా? ఈయన భార్యకి తెలిసింది కానీ ముంగడి తీసుకొని వస్తాడు. అప్పుడు నేనేం చేయాలి? ఏడా చావాలి? లేక ముందుకు నీకు చెప్తున్నానే. అట్టినే కామెడీ చేస్తుంది అత్తమ్మ. చెప్పిన మాట వినాలే. నేను ఒకదికి సీరియస్ మాట్లాడితే ఒకదికి జోకు అంటున్నావేంది? నేను జోకే మాట్లాడినట్టు కొడుతుందా? నా ముఖం చూస్తేనే కనబడతలే నీకు? నాకు జోకులు ఎక్కిన అనిపిస్తుంది. మరి అటువో
ఎటు పోలత్తం జో కనిపిస్తే అటు పో. నీకు ఒక మాట చెప్తున్నా అటు పోను. లొల్లు అవుతుందని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిన ఇప్పుడు మరి ఆడ కూర్చో, నీకు ఒక మాట చెప్తా, నీకు కూడా చెప్తా, కూర్చో. ఆడ పీఠం తెచ్చుకొని కూర్చో. మాట చెప్తే వినాలే. ఊగే ఊగే ఇక జోకుల మీదనే ఉంటామా? అయితే చేసి ఏమో చేసేటట్టే ఉన్నావు, ఏమో చెప్పేటట్టే ఉన్నావు. నాకు గుండెలన్నీ బరుగా అవుతున్నాయి అత్తమ్మ. ఏం చెప్పినా కానీ మాటలు అవి ఏది చెప్పకు, నాకు ఏడుపత్తుంది. ఇప్పుడు నేను ఏడవన్నా సావన్నా బతకన్నా అర్థమవుతుంది. నువ్వు అన్నట్టుగానే సేమ్ అమ్మాయి అంటుంది. అంటే నేను అది ఒకటేనా అత్తమ్మ? ఒకటే. అగా నీకంటే ముందు ఒకటే అవుతుంది. నీకంటే ముందు అమ్మాయిని ప్రేమించిండు కాబట్టి ఆ అమ్మాయి నువ్వు ఒకటే. నువ్వు ఇంకెనకసిరి వచ్చినావు, ఆ అమ్మాయి ముందు వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు అప్పంచులు పడితే ఇది వరదాకా ఈయన పేరు మీదనే ఉన్నది. అప్పంచులు పడితే ఇది వరదాకా ఈయన పేరు మీదనే ఉన్నది. అసలు దేనికోసం మాట్లాడుతారు అత్తమ్మ? ఇదంతా గొడవ అవుతుంది. పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. దేనికోసం అన్నది కాదే, నేను చెప్తున్నాను. ఇది మొన్న వచ్చింది. ఇంతకంటే ముందు ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ అమ్మాయి ఇది వరదాకా ఇంటి మీదనే ఉన్నది. ఓన్ పెళ్లి చేసుకొని పోలేదు, ఈయన పేరు మీదనే ఉన్నది. ఉంటే ఫస్ట్ దాన్ని వేసుకొని ఉంటుంది అత్తమ్మ. ఇప్పుడు నేను అది ఒకటని ఎట్లా అంటున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఒకటి కాదా మరి? ఒకటి ఎట్లా అవుతాం? నువ్వు వెనకసిరి వచ్చినావు, అది ఫస్ట్ వచ్చింది కాబట్టి అది అప్పటి నుండి పడితే ఇది వరదాకా ఇంటి మీద ఉన్నది కాబట్టి. నేను వచ్చిందా ముందు అది వచ్చిందా? ఎవరు వచ్చినా కానీ నా మనసుకు అయితే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఒక తప్పు చేస్తుంది తెలుసనా? ఇప్పుడు నువ్వు భావం చేసుకుంటే ఇద్దరు పిల్లల్ని అంటివి. ఆమెకు ఒక ప్రెగ్నెంట్ అయింది అత్తమ్మ. అయింది, తీపిచ్చినాం, తీపిచ్చిర్రు. ఆమెకు ఇంకోటి వచ్చి చేసుకోబోతాడు కానీ. నువ్వు అన్నది కరెక్టేనే రజిత. కానీ ఆ ప్రెగ్నెంట్ పెళ్లి కాకముందు గాలే, పెళ్లి అయినాక అయింది. ఏంది మరి నేను ఇంతవరకు దాకా ఒర్రేది ఏంటిది? మరి నేను బాధపడేది ఏంటిది? గదే కదా. మరి అసలు దాన్ని తెచ్చి పెడుతుంది అత్తమ్మను బావ ఇద్దరు కలిసి నా చంపేద్దామని చూస్తున్నారు నన్ను. మరి అసలు దాన్ని ఎట్లా వదిలిపెట్టుకోమంటావు? అమ్మాయిని వాళ్ళు చేసుకోపోవాలి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, నీ బతికి ఏం కాదు. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది, నీకు న్యాయం జరుగుతుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, నువ్వు ఇప్పుడు 15 ఏళ్ళు అన్ని పెళ్ళి అయ్యి అది 15 ఏళ్ళ కడికెళ్ళి ఇంటి మీద ఉన్నది వాళ్ళని చేసుకోకుండా ఈయన పేరు మీద ఉన్నది. ఇది పద్ధతేనా? ఏమన్నా ఆమెకు న్యాయం జరుగుతుంది, నీకు న్యాయం జరుగుతుంది అంటే ఏమన్నట్టు అత్తమ్మ? అది అర్థం చేసుకో. నువ్వు బిడ్డ లెక్కనే, ఆమె బిడ్డ లెక్కనే. నువ్వు నీకు అన్యాయం జరిగితే నేను చూడలేను, దానికి అన్యాయం జరిగితే నేను చూడలేను. ఇద్దరు ఉండుండ్రి. ఆ మాట మాట్లాడకత్తమ్మ. నువ్వు ఇద్దరు ఉండుర్రి, దానికి అది బిడ్డనే ఇది బిడ్డనే అన్న. నాకు ఇన్ని రోజులు నువ్వు బిడ్డ లెక్క, నువ్వు నా తల్లి లెక్క, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవని ఎందుకన్నావు మరి నన్ను? కరెక్ట్ ఉన్నానా లేనా? ఇప్పుడు నేను గవ్వని అంటలేనే అత్తమ్మ. నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడు. అది నువ్వు ఒక్కటే అని ఎట్లా అంటావు నువ్వు? అర్థం చేసుకోయే, చెప్తే అర్థం చేసుకో. నీ మాట వస్తలేదు నాకు. నువ్వు కరెక్ట్ మాట్లాడతలేవు. అది నేను ఒకటే ఎందుకంటున్నావు నువ్వు నన్ను? ఒక్కటే మరి ఒక్కటే అనకు, అది అత్తది అనకు. దాన్ని ఇంట్లోకి ఎలా పడతాను కదా. కాదే, తెలిసిన మనిషి నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. అది నేను పురాగా చెప్పా కినూరి మీరు కరెక్ట్ లేదు. నేను విననైనా అది నువ్వు ఒక్కటి అన్నావు చూడు, అది నువ్వు ఒక్కటి అన్న మాట నాకు నచ్చలే. నీకు నచ్చలేదా? పోనీ నీకు నచ్చలేదు కరెక్ట్ అనుకో. అది ఏమన్నా చేసుకొని పోతే నువ్వు నా బిడ్డ లెక్కనే అని అంటున్నావు. ఎట్లా బిడ్డ లెక్క అయితే? ఒక ఆడి పిల్లకు న్యాయం జరగలే కానీ అన్యాయం జరగద్దు. నా ఆ మాట అన్నవా? అది ఫస్ట్ ఉండనుంటి. మరి అది వేరే కులం పిల్ల అద్దురా అని అప్పుడు మెప్పించి చేసినవా నన్ను? చేసినా అది అంతా అయిపోయింది, ఆ లెక్క అంతా అయిపోయింది. అది సపడా అనుకున్నా, ఉండు. అది లెక్క అయిపోయిందని అనుకున్నా. మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ నాటకం నడిపించే బొత్త దాకా వచ్చే అట్లా దాని బాధలు నా కొడుకు. మరి ఎవరి గొంతు దాని గొంతుకోయ్యా, దీని గొంతుకోయ్యా. మరి అది పెళ్లి చేసుకోక అట్లే ఉంటుంది ఈయన పేరు మీద. మరి ఎట్లా చెప్పు? ఇంకా బాగా లొల్లులు అయితే చెప్పినా నేను ఇట్నే లొల్లు అయితే అని కోడలా నేను చెప్తున్నాను. ఇట్లా లొల్లు అయితే నన్ను సమాధానించుకొద్దాం, కలుపుకొద్దాం, కొడుకు దాన్ని తీసుకొద్దాం అని చూస్తున్నావా? లేదు కానీ ఇగో ఇట్లా లొల్లు అయితే కొట్లాడలు అయితే నీకు అన్ని చెప్పిన వాళ్ళు ఆమె ఏమంటుందంటే, లేదా ఆంటీ మీరు ఏమన్నా కానీ నన్ను అయితే మోసం చేసిర్రు అని అన్నది. అయితే తీయమ్మ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నావు, చేసుకుని బతకనుంటావు అంటే నా పానం పోయినా నేను ఇంకొని చేసుకోను, సచ్చిన బతికిన ఆయన పేరు మీదనే ఉంటా నేను. అట్లనే ఉండవాను. ఆయన ఉంటే ఎట్లుంటది? ఉంటది అట్లా చెప్పు ఆమె అంటది. ఇప్పుడు నువ్వన్న మాటనే కదమ్మా, ఆయన పేరు మీదనే ఉంటా అన్నదా ఇప్పుడు ఆమె?
ఉండవనిగా అట్లుంటారా అన్నదామే ఆ అన్నంత మాత్రాన ఉంటే ఎట్లుంటది అనిపిస్తుందో లేదో మనకు తెలియదు దానికి భర్త కానీ కావద్దా? అత్తమ్మ ఎక్కువ బాధపడుతుంది. ఆమె వెతుక్కుంటే నాకు భర్త కావాలి చెయ్యాలి. మరి ఆయనకైతే ఇంకో పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. నీ మోడు కరెక్ట్ కాదు, నేను అనుడు కరెక్ట్ కాదు, ఆమెకు ఉండాలి. ఏమన్నా నెత్తుందానే నీకు? నేనేమంటున్నా నువ్వేమంటున్నావు? చేసుకొని మాట్లాడు. నా బిడ్డ పెద్దది, నా కొడుకు పెద్దోడు, వాళ్ళు పెళ్లికి ఎదుగుతుర్రు. భూములు జాగాలు ఆస్తులు మాకు కావాలని గివ్వి తన్లాడు. ఇప్పుడు పడకక్క నీకు నీ ఎత్తు కొడుకును నీ ఎత్తు బిడ్డున్నాడు. అవు గదే కదా నేను తన్లాడేది. ఇప్పుడు దాని పెళ్లి చేసుకుంటే నీ పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉందరు. అదేం చేసింది? పెళ్లి లేకున్నా గానీ నాకు ఆయననే కావాలంటుందంటే ఎంత పెద్ద మనసు అమ్మాయిది. అది మనిషి కాదు, గాడిద అది. అది మనిషి కాదు అత్తమ్మ, గాడిద అది. దాని తిట్టకు బంగార తల్లి ఎట్లా వచ్చింది ఈయన దగ్గరికి? ఎట్లా వచ్చింది అది? ఎందుకు వచ్చింది చెప్పు? నీకు నువ్వుండు, ఇంకో ఆడపిల్ల బ్రతుకులని మన్ను పోయొద్దు అని అది అనుకోవాలి. అనుకుంటుంది అయితే మరి ఇప్పుడు ఎందుకు ఉన్నది? నేను చెప్తుండేనే ఉంటుంది, అట్లే ఉంటుంది కానీ దాని బాధ వాళ్ళకు దానికి మొగలు లేకుండా ఎన్ని రోజులు ఉంటది. మరి తర్వాత దాని బతికేం కావాలి? పిల్లలు లేకపోతే మొగలు లేకపోతే ఆ పాపం వాళ్ళకు వాళ్ళకి తల్లిదండ్రి అమ్మ నాన్నలు అత్తలు మామలు ఎవరు లేరా? ఎవరున్నా ఏం చేస్తారు? అది పెళ్లి చేసుకోపోతే అది ఈడు కావాలనబట్టి కర్మ దాని అది. దాని కర్మ అది అనుభవించుకోవాలి, అంతే. ఇక అనుభవించుతో నాకు నచ్చలేదు. నీకు నచ్చపోతే ఏం చేద్దాం? నాకు నచ్చలేదు. నువ్వు ఉండు, అది ఉంటది. ఎట్లా గట్లెట్లుంటావు? నాకు నచ్చుతుంది. అట్లనే తోలుకొచ్చినవా? నన్ను అట్లనే చేసుకొచ్చినవా? వాళ్ళు మళ్ళా కలుతుర్రు, మళ్ళీ ఎత్తుర్రు, మళ్ళీ కడిపోయిందని నాకు తెలియదు. ఇది వెనక సిరి తెలిసిన విషయం. తెలిసిందా? మళ్ళీ నిన్న పోతే అన్ని బయటపడ్డాయి. ఇప్పుడు అత్తమ్మ ఏమనుకొస్తుందంటే, నా కొడుకు ఇంకా 4గురికి ప్రెగ్నెంట్లు చేసినా కానీ గట్లే తీసుకొచ్చి గట్లే లగ్గం చేస్తా ఉంచిపిస్తా అన్న మాట మాట్లాడుకొస్తుంది అత్తమ్మ. బావకి ఎంత సపోర్ట్ ఇస్తుంది చూసినామా? అదే కదా నీ మాట్లాడేది. అంటే ఇప్పుడు నాకు సపోర్ట్ ఉంటావా, దానికి సపోర్ట్ ఉంటావా? నువ్వు ఓరకు సపోర్ట్ ఉంటావు, ఎటు న్యాయం ఉంటే అటే సపోర్ట్ ఉంటుంది. న్యాయం గిట్లుంటే మరి అట్లా మాట్లాడుతున్నావు. మంచిగా లేదు అత్తమ్మ నీది. ఏమైనా బుద్ధి ఉందా అనే నీకు? తెలితే మాట్లాడి తెలియకపోతే సపడా కూకుండు. దానికి సపోర్ట్ ఇస్తున్నావు. ఇచ్చినావు అనుకో మంచి మాటనే. అది నిన్న మొన్నది కాదు సంసారం. దీనికంటే ముందు నుంచెళ్ళి సంసారం అంటున్నావేంటి?